భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. అశ్విన్ తీసుకున్న నిర్ణయం నేను పెర్త్కు వచ్చినప్పుడే తెలిసిందని, అప్పట్నుంచే అతడు వీడ్కోలు చెబుదామనుకుంటున్నాడని తెలిపాడు. దాని వెనుక అనేక కారణాలుంటాయని చెప్పాడు. అతడు తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమని, దానిని గౌరవిస్తామని పేర్కొన్నాడు. అన్నింటికీ అశ్వినే సమాధానమిస్తాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. జట్టుకు ఏది అవసరమో అతడికి తెలుసని, మేం ఎలాంటి కాంబినేషన్ ఆలోచిస్తున్నామనే దానిపైన అవగాహన ఉందని అన్నాడు. పిచ్ పరిస్థితిని బట్టి మ్యాచ్లో ఏ స్పిన్నర్ను ఆడించాలో మేనేజ్మెంట్ చూసుకుంటుందని తెలిపాడు. నేను పెర్త్కు వచ్చినప్పుడు మా మధ్య ఇదే విషయం చర్చకొచ్చిందని, నేను అతన్ని కనీసం పింక్ బాల్ టెస్ట్లో ఆడాలని ఒప్పించానని చెప్పాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో జడేజాను బరిలోకి దింపామని, దీంతో అతడికి అవకాశం ఇవ్వలేకపోయామని గుర్తు చేశాడు. ఈ క్రమంలోనే నాకు అవకాశం రానప్పుడు వైతొలగడం మంచిదని, ఆటకు గుడ్ బై చెప్పేస్తే బావుంటుందని అనుకుని ఉండొచ్చని రోహిత్ వెల్లడించాడు. అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంపై అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని రోహిత్ తెలిపాడు. మరోవైపు అశ్విన్తో కలిసి చాలా క్రికెట్ ఆడానని, అండర్-17 స్థాయి నుంచి తెలుసని చెప్పాడు. తొలుత ఓపెనర్గా వచ్చేవాడని, చాలా రోజులు మాయమైపోయాడని గుర్తు చేశాడు. కొన్నేళ్లకు తమిళనాడు తరపున ఓ బౌలర్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడని విన్నానని, తీరా చూస్తే అతడు అశ్విన్ అని చెప్పాడు. బ్యాటర్గా వచ్చిన అతడు బౌలర్గా మారిపోయాడా అని ఆశ్చర్యపోయానని అప్పటి రోజులను రోహిత్ గుర్తు చేసుకున్నాడు. మేం మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కలిసే ఆడామని, సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయని అన్నాడు. భారత విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషించాడని, ఇప్పుడు ఆటకు వీడుకోలు పలికాడని రోహిత్ తెలిపాడు. ఇక గబ్బా టెస్టుకు వర్షం చాలాసార్లు అంతరాయం కలిగించిందని, ఇలా జరగడం కూడా సరిగ్గా అనిపించలేదని అన్నాడు. అయితే డ్రాగా ముగియడంతో మెల్బోర్న్కు 1-1తో సమంగా నిలిచి వెళుతున్నామని కెప్టెన్ రోహిత్ వెల్లడించాడు.